హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అశోక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో చాలా ఇంపార్టెంట్. నన్ను చాలా మంది చాలా సార్లు రిక్వెస్ట్ చేసింది, మా డ్రీమ్ లెవెన్ అకౌంట్ అయితే వర్క్ చేయట్లేదు, సో ఏ విధంగా మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలని అయితే అడిగారు. సో ఆ వీడియో అనమాట ఇది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే ఇప్పటి వరకు పనిచేయలేని మీ డ్రీమ్ లెవెన్ అకౌంట్ మళ్ళీ 100% వర్క్ అవుతుంది. సో అది ఎలా ఏంటి అని తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ డీటెయిల్ గా చెప్పినప్పుడు వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు. వీడియోని మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా టాపిక్ లోనికి వెళ్ళిపోతే, మన డ్రీమ్ లెవెన్ అకౌంట్ వర్క్ చేయకపోవడానికి మేజర్ గా 2 రీజన్స్ అయితే ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే, మీ స్టేట్ అనేది ఏపీ లేదా తెలంగాణ లేదా ఎనీ రిస్ట్రిక్టెడ్ స్టేట్ అనేది మీ డ్రీమ్ లెవెన్ యొక్క ప్రొఫైల్లో ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే అందులో మీకు స్టేట్ అనేది ఏదో ఒక రిస్ట్రిక్ట్ స్టేట్ ఉంటుంది. ఆ రిస్ట్రిక్టెడ్ స్టేట్ ఉండడం వలన మీరు ఏదైనా కాంటెస్ట్ లో జాయిన్ అయినప్పుడు మీరు ఆల్రెడీ రిస్ట్రిక్టెడ్ స్టేట్ లో ఉన్నారు కాబట్టి మీరు కాంటెస్ట్ లో జాయిన్ అవ్వలేరు అని చెప్పేసి ఈ విధంగా పాపప్ అయితే వస్తుంది. సో దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మీరు ఏదైనా పరిస్థితుల్లో ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయడం. రెండోది ఏంటంటే, మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఏదైతే బ్యాన్ స్టేట్ ఉందో ఆ బ్యాన్ స్టేట్ తాలూకా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వడం. ఈ రెండు ఏవి ఇచ్చినా సరే, ఈ రెండిట్లో ఏది జరిగినా మీకు సేమ్ పాపప్ అయితే చూపిస్తుంది అనమాట. మీరు ఏ కాంటెస్ట్ లో మీ దాంట్లో అమౌంట్ ఉన్నా కానీ జాయిన్ అవ్వలేరు. ఈవెన్ మీరు లొకేషన్ మార్చినా కానీ జాయిన్ అవ్వలేరు. సో దీన్ని ఎలా చేయాలి అని అంటే, మీరు మీ ప్రొఫైల్లో ఉన్న స్టేట్ మార్చాలి, కానీ మార్చడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ కాదు. సో ఇప్పుడు ఎలా ఏంటనేది నేను ప్రాక్టికల్ గా చెప్తాను. బట్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అనేది ఎవరికి వర్క్ అవుతుంది అంటే, ఒక్కరికే. ఎవరు డ్రీమ్ లెవెన్ లో ఆధార్ కార్డ్ అప్లోడ్ చెయ్యరో వాళ్ళకి మాత్రమే వర్క్ అవుతుంది. వన్స్ మీరు ఒకవేళ కనుక ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే మీరు ఇంకా మీ అకౌంట్ అయితే మర్చిపోవచ్చు. ఆ అకౌంట్ అయితే 100% పని చేయదు. సో మీ ఆధార్ కార్డ్ ఇవ్వలేదు భయ్యా, అయినా మాకు ఇలానే చూపిస్తుంది అని అంటే మాత్రం ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ని కంప్లీట్ గా మీరు ఫాలో అయితే మీకు హ్యాపీగా ఈ స్టేట్ రిస్ట్రిక్టెడ్ బాధ అయితే పోతుంది అనమాట. ఇంకా రెండో ప్రాబ్లం ఏంటంటే, చాలా మంది ఫేక్ జీపీఎస్ యూస్ చేస్తూ ఉంటారు. సో ఫేక్ జీపీఎస్ యూస్ చేసినా కానీ అమౌంట్ అయితే యాడ్ కాదు. ఫేక్ జీపీఎస్ ఆన్ చేస్తున్నారు, లొకేషన్ ఓకే చేస్తున్నారు. ఓకే చేసిన తర్వాత డ్రీమ్ లెవెన్ ఓపెన్ చేస్తే అయినా కానీ మీరు రిస్ట్రిక్టెడ్ స్టేట్ లో ఉన్నారనే చూపిస్తుంది, ఫేక్ జీపీఎస్ ఉన్నా కానీ. సో ఇప్పుడు ఫేక్ జీపీఎస్ ని పక్కకు పెట్టేసి మీకు లొకేషన్ ప్రాబ్లం ఏం రాకుండా ఉండడానికి ఏం చేయాలనేది సో రెండోది అనమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే 90% అకౌంట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కి నేను లైవ్ లో కనిపించకుండా మీకు ఓన్లీ ఏం చేయాలనేది వీడియో రూపంలో చూపిస్తాను. సో మొత్తం అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు డ్రీమ్ లెవెన్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానమాట, ఎలా మన స్టేట్ చేంజ్ చేసుకోవాలనేది. డ్రీమ్ లెవెన్ ఓపెన్ చేసిన తర్వాత పైన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇందులో మై ఇన్ఫో అండ్ సెట్టింగ్స్ అనే 3వ ఆప్షన్ ఉంది కదా, దానిపైన ఒకసారి ట్యాప్ చేస్తే మీకు కిందకి వస్తే మీకు ఇక్కడ ఇండియా అని ఉంటుంది లాస్ట్ ఆప్షన్. దానిపైన మీకు స్టేట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నా స్టేట్ తమిళనాడు అని ఉన్నది. బట్ ఇప్పుడు నాకు తమిళనాడు అని ఉంది కాబట్టి ఇప్పుడు నాకు నా అకౌంట్ అయితే వర్క్ చేస్తుంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని కానీ తెలంగాణ అని కానీ ఉంటే మీ అకౌంట్ అయితే వర్క్ చేయదు. ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి ప్రొఫైల్ ఓపెన్ చేసి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అని కానీ తెలంగాణ అని కానీ ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవాలని ట్రై చేయడానికి దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఎటువంటి ఆప్షన్ కూడా రాదు అది మార్చుకోవడానికి. సో ఇప్పుడు ఎలా మార్చుకోవాలని చెప్తాను. సో దానికోసం మీరు మొదటిగా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ప్రొఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. ఇందులో మనకి లాస్ట్ నుంచి రెండో ఆప్షను మీరు చూసుకున్నట్లయితే మై కేవైసీ డీటెయిల్స్ అని ఉంది, దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ కేవైసీ అనేది ఆల్రెడీ వెరిఫై అయిపోయినట్టు ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు మీరు లాస్ట్ బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి నీట్గా చూపిస్తుంది, ఆల్రెడీ వెరిఫై అయిపోయిందని ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద లాస్ట్లో అన్లింక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ఒక్కసారి నొక్కండి. నొక్కితే మీకు అన్లింక్ చేయాలా కన్ఫర్మేషన్ అడుగుతుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే డ్రీమ్ లెవెన్ నుంచి మీ అకౌంట్ అనేది మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అనేది అన్లింక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మరలా ఒకసారి మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఒకసారి స్టేట్ని మార్చడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేసిన తర్వాత మా స్టేట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు ఏంటంటే మనకి స్టేట్ని చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా స్టేట్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు ఏదైతే రిస్ట్రిక్టెడ్ లేని స్టేట్ ఉందో, అంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణని సెలెక్ట్ చేయకుండా మహారాష్ట్ర కానీ లేదనుకుంటే ఉత్తరప్రదేశ్ కానీ లేదా ఢిల్లీ కానీ ఇట్లా వేరే ఏదైనా ఒక స్టేట్ని సెలెక్ట్ చేసి కిందన అప్డేట్ ప్రొఫైల్ అని ఉన్నది కదా, దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ స్టేట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయితే అయిపోతుంది. సో అక్కడ మీరు ఎప్పుడైతే స్టేట్ చేంజ్ చేసుకుంటారో మళ్ళీ మీ బ్యాంక్ డీటెయిల్స్ని అయితే అప్డేట్ చేయవలసి వస్తుంది డ్రీమ్ లెవెన్ యాప్లో మీకు విడ్రా అవ్వాలంటే. సో దానికోసం అప్డేట్ చేసేటప్పుడు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. సో వేరే స్టేట్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వాలి. సో అది ఎలా అనేది చాలామందికి తెలియదు. సో తెలిసిన వాళ్ళైతే ఇక్కడ కొంచెం స్కిప్ చేసుకోండి. జస్ట్ గూగుల్లోనికి వెళ్ళిపోయి ఇక్కడ నేను సెర్చ్ చేశాను కదా, మహారాష్ట్ర ఐఎఫ్ఎస్సి
ఎస్బీఐ ఐఎఫ్ఎస్సి కోడ్ అని చెప్పి సెర్చ్ చేసి కీ చేశాను. కీ చేయగానే నాకు ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే వచ్చింది. సో జస్ట్ ఇది కాపీ చేసి మీరు అక్కడ పేస్ట్ చేస్తే మీ అకౌంట్ అయితే వెరిఫై అవుతుంది. కానీ ఇది ఎవరికి అంటే ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళకి. సో నాది ఎస్బీఐ కాబట్టి. ఒకవేళ మీది హెచ్డిఎఫ్సి అనుకుందాం సపోజ్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేమ్ ఇలాగే టైప్ చేయండి. కాకపోతే ఇక్కడ ఎస్బీఐకి బదులు హెచ్డిఎఫ్సి అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు అక్కడ కూడా మీకు ఒక ఐఎఫ్ఎస్సి కోడ్ వస్తుంది. దీన్ని కాపీ చేసుకోండి. ఇలా మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ పేరుతో టైప్ చేయండి. మీకు ఇక్కడ ముందుదంతా కామన్ మహారాష్ట్ర అని టైప్ చేస్తారు. అక్కడ మీది ఏ బ్యాంక్ అయితే బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ అని సెర్చ్ చేస్తే మీకు స్టార్టింగ్లో ఇట్లా ఒక రిజల్ట్ వస్తుంది. ఇట్లా రిజల్ట్ వస్తే అందులో ఉన్న ఐఎఫ్ఎస్సి కోడ్ని పెట్టండి. ఆటోమేటిక్గా మీకు బ్యాంక్ దగ్గర స్టేట్ అనేది మీరు ఇక్కడ ఏదైతే పెడతారో అదే వస్తుంది. అంటే మహారాష్ట్ర ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చాం కాబట్టి మహారాష్ట్ర అని వస్తుంది. సో అప్పుడు అప్డేట్ చేయండి. అప్పుడు మాత్రమే మీ ప్రొఫైల్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇప్పుడు స్టేట్ని అయితే మనం చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనకున్న మెయిన్ రెండో ప్రాబ్లం ఏంటంటే లొకేషన్ ప్రాబ్లం. సో ఫేక్ జీపీఎస్ యాప్ యూస్ చేసినా కానీ లొకేషన్ అనేది మారట్లేదు. అండ్ డబ్బులు యాడ్ చేసేటప్పుడు డ్రీమ్ లెవెన్లో స్టిల్ ప్రాబ్లం అయితే వస్తుంది. సో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పే ముందు మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎన్ని చేసినా కానీ డ్రీమ్ లెవెన్లో ఆడేటప్పుడు ఇప్పుడు ఒకప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. సో అట్లాంటప్పుడు ఆడుకోవడానికి ఒక 2 మంచి యాప్స్ గురించి చెప్తాను. ఒకటి వచ్చేసి మై ఫ్యాబ్ 11. దీంట్లో ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ యొక్క యూపీఐ ఐడి ఇచ్చి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ డ్రీమ్ లెవెన్లో లాగే డ్రీమ్ అయితే ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు 10-in-1 మెథడ్లో. అండ్ రెండో యాప్ ఏంటంటే ఫాంటాఫిట్. ఇందులో కూడా చాలా మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సింగిల్ ప్లేయర్ ఫ్యాంటసీ ఉంది. అదేవిధంగా కేవైసీ అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది. ఈవెన్ మనకి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ మినీ జిఎల్స్కి ఈ యాప్ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్మాల్ లీగ్స్ ఆడే వాళ్ళకి కూడా ఈ 2 యాప్స్ చాలా బాగుంటాయి. సో మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. సో నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. డెఫినెట్గా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మీకు లొకేషన్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయవలసింది మీ ఫోన్లో డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి పైన సెర్చ్ చేయండి. మీకు అక్కడ చూపిస్తుంది. సో దానిపైన 7 times ట్యాప్ చేసి మీ డెవలపర్ ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి అనమాట. ఇప్పటికే నాకు తెలిసి ఎవరైతే ఫేక్ జీపీఎస్ వాడుతున్నారో వాళ్ళు ఆల్రెడీ ఎనేబుల్ చేసుకొని ఉంటారు. సో వాళ్ళు ప్రత్యేకంగా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఎవరైతే కొత్తగా చేస్తున్నారో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. సో మొదటగా మనకి డ్రీమ్ లెవెన్లో లొకేషన్ ప్రాబ్లం పోవాలి అంటే మనకి ఒక యాప్ అయితే కావాలి. దాని పేరు వచ్చేసి జీపీఐ ఎమ్యులేటర్. ఈ యాప్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. మనకి ఫేక్ యాప్స్ అయితే చాలా ఉన్నాయి ప్లేస్టోర్లో దీనికి సంబంధించి. సో ఒరిజినల్ యాప్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేస్తాను. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో దీని తాలూకా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఇక్కడ పిన్నిడ్ మెసేజ్ రూపంలో ఈ యాప్ లింక్ అయితే ఇస్తాను. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ చేయవలసింది సో మొదటగా మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి పైన మార్క్ లొకేషన్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. లేదా సెట్టింగ్స్లో మీరు వెతికారంటే దొరుకుతుంది అనమాట. సో ఈ మార్క్ లొకేషన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు కిందకి స్క్రోల్ చేసినట్టయితే సెలెక్ట్ మార్క్ లొకేషన్ యాప్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తుంది. దానిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నన్ అండ్ ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న యాప్ కూడా చూపిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఫేక్ జీపీఎస్ ఉంటే అది కూడా చూపిస్తుంది. సో దానిపైన కాకుండా ఈ యాప్ పైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మీకు అక్కడ ఆ యాప్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. సో ఇంక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, బ్యాక్ వచ్చేయండి. సో మొదటిగా నేను డ్రీమ్ లెవెల్లో మనీ యాడ్ చేయడానికి ఫస్ట్ మీకు ట్రై చేసి చూపిస్తాను. దానికోసం నేను డ్రీమ్ లెవెన్ అయితే ఓపెన్ చేశాను. సో వ్యాలెట్ మీద క్లిక్ చేసి అమౌంట్ యాడ్ మీద క్లిక్ చేశాను. సో ఆల్రెడీ మీరు రిస్ట్రిక్టెడ్ లొకేషన్లో ఉన్నారని చెప్పేసి వస్తుంది. సో నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తాను. ఇప్పుడు మనకి జీపీఎస్ సిమ్యులేటర్ అనే మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న యాప్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు మనకి జీపీఎస్ సిమ్యులేటర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంటర్ఫేస్. సో మీకు టాప్లోని ఒక సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏదైనా అన్బ్యాన్ అయిన లొకేషన్ని సెర్చ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో మనకి ఫేక్ జీపీఎస్లో లాగా ఎక్కడుందని మ్యాప్లో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా ఇక్కడ నేను ఇండియా న్యూఢిల్లీ అని చెప్పి సెర్చ్ చేసి ఉన్నది కదా, దాన్నే తీసుకుంటున్నాను. మీరు కావాలనుకున్న మహారాష్ట్ర, తమిళనాడు ఏదైనా సెర్చ్ చేయొచ్చు. సెర్చ్ చేసి కింద సెర్చ్ అనే దానిపైన నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఇప్పుడు అప్డేట్ అయితే రెడీగా ఉన్నది. అంటే అది డైరెక్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళిపోయింది పిన్ను. సో ఇప్పుడు మీకు కిందన ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, లొకేషన్ సింబల్ అనేది, దానిపైన ఒకసారి నొక్కండి. సో నొక్కగానే మీకు ఇక్కడ ఆ యాప్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇక్కడ మీరు టాప్లో చూసినట్లయితే న్యూ ఢిల్లీ ఇండియా అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా డ్రీమ్ లెవెన్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుందా లేదా మీకే అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నాను. అమౌంట్ యాడ్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ డైరెక్ట్గా అమౌంట్ అయితే యాడ్ చేసుకోమని అయితే చూపిస్తుంది. సో నేను 200 పెట్టి యాడ్ మనీ మీద నొక్కాను. ఇప్పుడు డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ నుంచి మనం హ్యాపీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఇది ఇట్లా రెడీగా ఉంటుండగానే నేను ఈ యాప్ని అయితే క్లోజ్ చేసేస్తాను. సో నేను ఇక్కడ ఈ యాప్ని అయితే స్టాప్ కొట్టాను అనమాట. సో స్టాప్ చేశాను అండ్ ఈ యాప్ని మినిమైజ్ నుంచి క్లోజ్ కూడా చేస్తాను. ఇప్పుడు మీకు చూస్తే నేను బ్యాక్ వస్తాను. బ్యాక్ వచ్చి మళ్ళీ అమౌంట్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, ఎటువంటి లొకేషన్ మళ్ళీ అడగలేదు. సో ఈ యాప్ని ఒకసారి యాక్టివేట్ చేసిన తర్వాత మధ్యలో యాప్ క్లోజ్ అయిపోయినా మనకి నెట్వర్క్ ఆగిపోయినా కానీ ప్రాబ్లం ఏం లేకుండా అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అప్పటి వరకు అంటే మీరు డ్రీమ్ లెవెన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసినంత వరకు కూడా మీకు లొకేషన్ ప్రాబ్లం అయితే రాదు. ఇది చాలా మంచి యాప్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు మధ్యలో పేమెంట్ ఆగిపోవడం, లొకేషన్ కట్ అయిపోయి పేమెంట్ ఆగిపోయి ఆ పేమెంట్ అనేది మీ బ్యాంక్కి రాక డ్రీమ్ లెవెన్కి వెళ్ళక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ఇబ్బంది అయితే ఈ యాప్లో ఉండదన్నమాట. సో ఈ యాప్ చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఈ యాప్ తాలూకు లింక్ అనేది మన టెలిగ్రామ్లో ఉంటుంది కాబట్టి మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి యాప్ లింక్ అయితే డౌన్లోడ్
డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు ప్రాబ్లమ్గా ఉన్న 2 ప్రాబ్లమ్స్, ఒకటి ఏంటంటే మీ ప్రొఫైల్లో ఉన్న స్టేట్ చేంజింగ్, రెండోది ఏంటంటే మీ లొకేషన్ ప్రాబ్లం, రెండింటిని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి తెలుగులో యాప్ గురించి కానీ ప్రాసెస్ గురించి కానీ ఎవరు చెప్పలేదు. సో నేనే ఫస్ట్ చెప్తున్నా. సో మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కింద ఒక కామెంట్ చేయండి బాగుందని చెప్పేసి. అది నాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఎవరో కాపీ చేసిన తర్వాత వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకుండా నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నేను చెప్పిన మంచిగా 2 యాప్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ.